ఇదే కాదు, ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, విద్యార్థులందరికీ తెలుసు. అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ గోడల మధ్య మారు మ్రోగుతున్నది ఈ రోజుకు కూడా జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి, ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కవులు, కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఎదురు చూసినాం, కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు. ఎందుకో జయ జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు, ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. ఇంత గొప్ప అవకాశం, అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు, వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా, అది ఆలె నరేంద్ర గారు కావచ్చు, విజయ్ శాంతి గారు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన, వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి. కానీ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు 10 సంవత్సరాలైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ, లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన, మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం, బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి, నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు, చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా, నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు, కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈరోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మీరు ఆలోచన చేయకండి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు, మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశారు. అదే కాకుండా ఈరోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు, ఒక పండుగ రోజు. ఈరోజు రాజకీయ విమర్శలకు, రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ జరుపుకోవాలి. పండుగ పర్వదినాన మన ఆలోచనలు అన్నీ కూడా అమ్మ చుట్టూతోనే ఉండాలి, తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమగ్నం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇంతకుముందు మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాలను సవివరంగా మీకు వివరించడం జరిగింది. ఈ